Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. వెల్కమ్ టు లోకల్ టాక్సీ. గతంలో అదిరిందయ్య చంద్రం, కుబేరులు, యమగోళ మళ్లీ మొదలైంది, టాటా బిర్లా మజ్ను లైలా ఇలాంటి సూపర్ హిట్ సినిమాలను మనకి అందించిన శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు అదేనండి అతడు ఆమె ఇంతలో ఈమె అనే సినిమా గురించి చాలా కబుర్లు మనకి చెప్పడానికి మన దగ్గరికి వచ్చారు. సో మరి ఆ సినిమాకి సంబంధించిన చాలా విషయాలు ఆయనతో మనం షేర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఓకే, మా లోకల్ టాక్సీ ఎలా అనిపిస్తుంది మీకు? ఇది నాకు చాలా ఇష్టమైన టాక్సీ. చాలా టాక్సీలు ఎక్కాను కానీ ఈ టాక్సీ ఎక్కడ ఉంటే చాలా యాంగ్జైటీగా ఉత్సాహంగా ఉంటది. బాగా నచ్చింది అయితే చాలా. సో మరి అయితే ఒక ప్రామిస్ చేయాలి, మీకు బాగా నచ్చింది కాబట్టి. మూవీ తర్వాత మేము ఎన్ని ఇంటర్వ్యూస్ అడిగినా మొత్తం అన్ని ఇక్కడే ఇచ్చేసేయాలి మాకు ఇంటర్వ్యూస్. మీరు అడగకుండా నేను వస్తూ ఉంటాను ఇక్కడికి. తప్పకుండా అండి. ఎనీహో, ఇప్పుడు ఇంకా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ టైం నేను ఆ పేపర్ లో చదివినప్పుడు లేకపోతే టీవీలో చూసినప్పుడు అని చదివాను. అరే ఇదేంటిది ఇలా ఉంది టైటిల్ అని మళ్ళీ చదివితే అతడు ఆమె ఇంతలో ఈమె అని ఉంది. సో మీ టైటిల్స్ అన్ని భలే విచిత్రంగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, అదిరిందయ్య చంద్రం, ఇలాగా తర్వాత టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోళ మళ్ళీ మొదలైంది, కుబేరులు, ఇలా అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అసలు మీకు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి సార్? అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు సినిమాకి ఫస్ట్ అంటే ఆడియన్స్ ని థియేటర్కి రప్పించాలంటే ఆ సినిమాలో ఏదో ఒక అట్రాక్షన్ ఉండాలి. నిజం. సో సినిమా రిలీజ్ కి ముందు జనాల్లోకి వెళ్ళేది టైటిల్ అండ్ ఆడియో. సో నేను ఆ పర్టికులర్లీ 2 విషయాల్లో ఎప్పుడు చాలా కేర్ తీసుకుంటా. నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్పేది ఇదే. టైటిల్ చదవంగానే చూడంగానే ఇదే భలే విచిత్రంగా ఉంది, ఒకసారి సినిమా చూడాలి అని అనిపించాలి. అదే విధంగా పాటలు వినంగానే పాటలు భలే ఉన్నాయి, సినిమా ఎంత బాగుంటుందో అని అనిపించాలి. కాబట్టి పర్టికులర్లీ ఆ 2 విషయాల్లో నేను చాలా కేర్ తీసుకుంటా. ఓకే. ఈవిడెవరు? ఆయన భార్య. ఏమండి మరి ఆవిడెవరు? భర్తకు భార్య. అతను ఆమె, ఇంతలో ఈమె. సో ఇప్పుడు జంజాల్ గారు, ఈవీవి సత్యనారాయణ గారు ఎలా కామెడీ సినిమాలకి ఫిక్స్ అయ్యి అలా ఉండి ఇంకా వాళ్ళు చేశారంటే ఖచ్చితంగా ఇది కామెడీ సినిమా, ఖచ్చితంగా ఇలా ఉంటుంది అని హాయిగా నవ్వుకోవడానికి మూవీ వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరు వెళ్తారు. సో అదే కోవాలో మీరు కూడా చెందుతారు. సో మీరు పర్టికులర్ గా ఎందుకు కామెడీ మూవీస్ ని సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఈ రోజు సొసైటీలో 90% ఆఫ్ పర్సన్స్ అంటే జనం రకరకాల బాధలు, కష్టాలు, రకరకాల స్ట్రెస్ లోనే రకరకాల క్రైసిస్ ఇరుక్కుపోయి బాధల్లో ఉంటూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్, ఏదైనా ఒక సినిమా చూడాలి, లేదంటే ఒక చిన్న రిలాక్స్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏదన్నా ఒక సినిమాకి వెళ్దారని కూర్చుంటే అక్కడ కూడా మళ్ళీ ఏడుపులు, పెడబొబ్బలు, రక్తపాతాలు అనేటటువంటి కరెక్ట్ కాదు. వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే కాసేపు హాయిగా నవ్వుకోవాలి. సో
సో ఆ బాధల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం కాస్త ఈ నవ్వించి చిన్న ఆహ్లాదపరచాలి అనేటటువంటి ఒక ప్రాసెస్లో ఏంటంటే నేను ఎన్నుకున్న సబ్జెక్టులన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టులు ఎన్నుకున్నాను. నేను ఏదైతే ఏ పర్పస్తో అయితే నేను కామెడీ సినిమాలు తీస్తున్నానో దాన్ని ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకుని నా అన్ని సినిమాలను కూడా సక్సెస్ చేస్తూ ఉన్నారు. కళ్ళు మీ అమ్మాయి కళ్ళు ఒకేలా ఉంటాయా? చిచి కాదు, మా అమ్మాయి కళ్ళు చక్రబింబాలు. పాపా నీ పేరేంటి? ఏం డాక్టర్ అయ్యా? నిజంగానే మీరు అన్నట్టు ఫస్ట్ మీరు ఖచ్చితంగా టైటిల్ తో అట్రాక్ట్ చేస్తారు, తర్వాత ఆడియో, తర్వాత ఆబ్వియస్లీ ఇంకా సినిమాకి వెళ్ళిన తర్వాత నవ్వుకోవడమే ప్రధానాంశంగా ఉంటుంది. ఓకే, ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే ఈ సో కొంచెం అర్థం అవుతుంది ఎవరో ఒక ఆమె, ఒక హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్, మధ్యలో ఇంకొక ఆవిడ వస్తుంది అనేసి. సో సేమ్ ఇంకా దాని గురించి ఏమన్నా మాకు డీటెయిల్స్ చెప్పగలుగుతారా? డీటెయిల్స్ అంటే అదే అంటే ప్రతి మనిషి జీవితం కూడా స్టార్ట్ అయ్యేది అనే దానితోనే, ఏబిసిడీలతోనే. సో కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికి రీచ్ అయ్యేటటువంటి పర్టికులర్లీ లెటర్స్. అవునండి. సో దానికి ఒక అందమైన వెబ్రివేషన్ అది పెట్టవసరం లేదు. అతను ఆమె ఇంతలో ఏమంటే అదేంటి సబ్జెక్ట్ చెప్పేస్తున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ ఆ అతను ఎవరు, ఆ ఆమె ఎవరు, ఆ ఇంతలో ఈమె ఎవరు అనేటటువంటి దాన్ని సరదాగా చిన్న కన్ఫ్యూజన్ పెట్టాలనే దానికోసం ముందే ఆ క్యాప్షన్ పెట్టడం జరిగింది అనమాట. సో ముందే మీకు ఆమె ఎవరు, ఈమె ఎవరు అని అంటే అది తెల్లు పాదు కాబట్టి మీతో నేను యాక్సెప్ట్ చేస్తాను, మాకు ఉంటుంది, ఉండాలి కదా, ఇది చూడాలి అని. మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆమె ఎవరు, ఈమె ఎవరు అనుకుంటున్నారు? నేను చూసినంత వరకు అయితే మీరా జాస్మిన్ అతని వైఫ్ లా కనిపిస్తున్నారు, మధ్యలో వచ్చేది సదా గారు అని అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నాకెందుకో మీరు ఇలా అనగానే సదా మెయిన్, మీరా జాస్మిన్ తర్వాతనే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా మంది అడిగి ఎవరు అనుకుంటున్నారంటే మీలాగానే చెప్తున్నారు. ఎందుకండి మీ ఆడలంతా అలాగే అనుకుంటారు? ఇప్పుడు చక్కగా చీర కట్టుకుని హోమ్లీగా ఉంటే ఆమె భార్య, కొంచెం చుడిదార్లో మోడర్న్ వేసుకుంటే ఇంతలో వచ్చిన ఈమె అని అనుకోవాలా? ఇప్పుడు చుడిదార్లు వేసుకున్న ఆమె భార్య అయి ఉండి ఆమె యారగంట అయి ఉంటే విసుకుపోయిన ఈ భర్త చక్కగా హోమ్లీగా ఉన్న ఒక ఆమె ఎవరో తారసపడితే ఆమెను పెళ్లి చేసుకుంటే అని కూడా ఫిక్స్ అవుతుంది మీరు. కాబట్టి అలా అనుకోవద్దు, ఇదంతా సస్పెన్స్ అలాగే ఉంటది. ఈ సినిమా చూసిన తర్వాత అర్థం అవుతుంది. ఫస్ట్ డే సినిమాకి వెళ్ళేలా చేస్తున్నారు ఇంటర్వ్యూతో. ఏంటే కొత్త వైద్యమా? ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళు ఇలా బొట్టన వేలితో మర్దన చేస్తే నొప్పి తగ్గిపోతుందండి. నొప్పి తగ్గిపోయిందా? ఇంకో నొప్పి స్టార్ట్ అయింది. నా విశ్వరూపం చూపిస్తా. ఇవాళ మన శోభనం తెలుసా? అంటే ఏం చేస్తారండి? మంచం ఇరగదీస్తా. అయ్యో, దాన్ని ఎందుకండి ఇరగతీయడం? అతను ఆమె ఇంతలో ఈమె చిత్రానికి సంబంధించిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ లోకల్ టాక్సీ. స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా, బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కు పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చుట్టం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి.
వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టాక్సీ. ఓకేనండి, ఇక ఈ మూవీలో మ్యూజిక్ గురించి ఎలాంటి కేర్ తీసుకున్నారు? శ్రీలేఖ గారు మ్యూజిక్ డైరెక్టర్, సో ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది మ్యూజిక్? అంటే పర్టికులర్లీ చెప్పాను కదా, నా సినిమాలో నేను మ్యూజిక్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తా. నా అన్ని సినిమాల్లో అన్ని పాటలు కూడా హిట్. అదిరింది దయచంద్రం, టాటా బిర్లా మధ్య. ఇప్పుడు శ్రీలేఖ గారు నా కాంబినేషన్ లో ఇది 4వ సినిమా. ఫస్ట్ వచ్చి అదిరింది దయచంద్రం, తర్వాత టాటా బిర్లా మధ్యలో లైలా, ఆ తర్వాత బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, ఇది 4వ సినిమా. సో నా అన్ని సినిమాల కంటే కూడా అద్భుతమైన మ్యూజిక్ ఈ సినిమాలో ఆవిడ చేసింది. అదే కాకుండా రీ రికార్డింగ్, ఈ సినిమా రీ రికార్డింగ్ కి విపరీతమైన స్కోప్ ఉన్నటువంటి సినిమా. సో చాలా చాలా కేర్ తీసుకుని చాలా అద్భుతంగా ఆవిడ రీ రికార్డింగ్ చేసింది. నిజంగా మరి ఆవిడకి అవార్డు రావాలి, అంత గొప్ప సినిమా ఇది. ఆవిడ ఇందులో మ్యూజిక్ విషయానికి వస్తే భాస్కర్ భట్ల రవికుమార్ గారి గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే నా అన్ని సినిమాలకి అన్ని పాటలు రాసేది ఆయనే. సో వీళ్ళిద్దరూ కూడా నా కోసం చాలా హార్ట్ఫుల్ గా వచ్చేస్తూ ఉంటారు. సో అలా ఈ మ్యూజిక్ గానీ, నా ప్రతి సినిమా మ్యూజిక్ గానీ వాళ్ళ యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. సో మీరు ఎంత కేర్ తీసుకుంటుంటే ఇంకా మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలనిపిస్తుంది. నాకేమో ఇంట్రెస్ట్. అసలు బేసిక్ గా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ హాబీస్ ఇలాంటివి ఉంటాయి కదా, చాలా మందికి ఉంటాయి. మీరు కామెడీ సినిమాలు తీస్తున్నారు, మీరు ఆదరిస్తున్నారంటే మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి కూడా చాలా తెలుసుకోవాలనుకుంటుంది. ఆబ్వియస్లీ నాకు కూడా ఉంది ఇప్పుడు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీ హాబీస్ అవి డీటెయిల్స్? మాది ప్రాపర్ వచ్చి వెస్ట్ గోదావరి, తణుకు దగ్గర పెనుమంట్ర అని, అక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది, వెలగలవారిపాలెం అని, ఆ ఊరు మాది. చాలా చిన్న విలేజ్, చిన్న విలేజ్. సో మా నాన్నగారు కామిరెడ్డి అని ఆయన పేరు, మా అమ్మగారి పేరు వచ్చి బుల్లెమ్మాయి. నేను ఒక్కనే కొడుకుని. సో మా నాన్నగారు వ్యవసాయి. నేను పెనుమంటలో 10th క్లాస్ చదివి పాస్ అయిన తర్వాత ఇంటర్లో భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో డిఎన్ఆర్ లో జాయిన్ అయ్యి ఒక 3 months మాత్రం వెళ్ళి ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిపోయా. నేను 1984 June 27th ఇండస్ట్రీకి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 25 years అవుతా ఉంది ఇప్పటికి. అక్కడ మనసు ఇక్కడ చదవడం మొదలు పెట్టేశారు అనమాట. అందుకే ఇంత మంచి ఎక్స్పీరియన్స్. నేనేంటంటే స్కూల్లో చదువుతున్నప్పుడు చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ రాసేవాడిని, నాకు ఇంట్రెస్ట్. అవి అనుకోకుండా స్వాతి, ఆంధ్రప్రభ వాటిలో ఒక 2-3 సార్లు ప్రింట్ అవ్వడం కూడా జరిగింది. దాంతో పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా, అయ్యే నువ్వు టాలెంట్, మామూలు టాలెంట్ కాదు, నువ్వు ఇక్కడ ఉండవలసిన కాదు, నువ్వు నిజమే, ఎప్పుడు మన టాలెంట్స్ మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ కే ఎక్కువ తెలుస్తాయి కదా అని చెప్పేసి నువ్వు సినిమాలోకి వెళ్ళిపోవాలి అది అంటే అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఇంకా ఆబ్వియస్లీ ఒకసారి స్టార్ట్ అయిందంటే సినిమా అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఆగేది ఉండదు కదా. సమస్య లేదండి, నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకే, ఆ విధంగా నేను చెన్నై రావడం జరిగింది. చెన్నై తర్వాత నెక్స్ట్ వచ్చి రాగానే నాకంటే ఫస్ట్ నుంచి కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ ఫీల్డ్ అంటే ఇష్టం. నాకు కే బాలచంద్ర, డైరెక్టర్ కే బాలచంద్ర అంటే చాలా చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నా చాలా మందికి. సో అలా నేను ఫస్ట్ నుంచి కూడా ఎంటర్ అవడం మా రిలేషన్ ఒక ఆయన డైరెక్టర్ విజయారెడ్డి గారు అని, కన్నడలో చాలా పెద్ద డైరెక్టర్. అంటే ఇక్కడ మనకు రాఘవేంద్రరావు గారు ఎలా అలా ఇక్కడ రాఘవేంద్రరావు గారు, ఎన్టీ రామారావు గారు కాంబినేషన్ ఎన్ని హిట్స్ వచ్చినాయి, అలాగే విజయారెడ్డి గారు, రాజ్ కుమార్ గారు కాంబినేషన్ లో చాలా చాలా హిట్స్ ఉన్నాయి. చాలా పెద్ద డైరెక్టర్. వెళ్ళడం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర 2-3 సినిమాలు చేసింటారు. సో కన్నడ కూడా చేశారు. సో ఆయన తీసుకొచ్చి నన్ను తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గర పెట్టారు, ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. సో ఆయన దగ్గర ఫస్ట్ అంకుశం సినిమాకి నేను కోడి రామకృష్ణ గారి దగ్గర చేశా. అక్కడి నుంచి కోడి రామకృష్ణ గారు, జి రామ్మోహన్ రావు గారు, వై నాగేశ్వరరావు గారు, శివనాగేశ్వరరావు గారు, ఇలా చాలా మంది డైరెక్టర్ల దగ్గర చాలా సినిమాలు చేశా. అన్ని విషయంలోనూ బతుకు విషయంలోనూ రాంగ్ రూట్లు నాకు నచ్చవు. ఐఎమ్ బాండ్, జేమ్స్ బాండ్ 000. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ రజని, నాట్ గజని. ఇవాళ మన శోభనం తెలుసా? అంటే ఏం చేస్తారండి? మంచం ఇరగదీస్తా. అయ్యో, దాన్నెందుకండి ఇరగతీయడం?
ఇలా అందరి దగ్గర చేసి లాస్ట్ కి మీకు ఇవన్నీ చేస్తుంటే కామెడీ అనేది ఫిక్స్, మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపించి నచ్చి, సో అక్కడ ఆ మూవీస్ నా కెరీర్ గురించి కూడా మీకు చెప్పాలంటే ఈ డైరెక్టర్ కెరీర్ అనే దాని గురించి వస్తే ఇప్పుడు వచ్చి ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. నా ఫస్ట్ డైరెక్షన్ ఫిల్మ్ వచ్చి ఆషాఢం పెళ్లి కొడుకని, ఆలీ గారి హీరో. అది 97 లో నా ఫస్ట్ సినిమా. అది పర్వాలే ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత February 14 యాక్ట్రెస్ రోడ్ అని సుమన్ గారు భానుప్రియ గారు చేశా, అది పెద్ద ఆళ్ళ. ఆ తర్వాత అందం అని ఒక సినిమా, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, అది రిలీజే కాలే. సో ముచ్చటగా 3 సినిమాలతో పులి స్టాప్ అయింది అక్కడికి. అయ్యి దాన్ని మరి పులి స్టాప్ అనాలో కామనాలో నాకు తెలియదు. తర్వాత ఒక 4 years గ్యాప్, ఎన్నో ప్రయత్నాలు, ఎక్కడ అవకాశాలు, ఎక్కడో చోట కోఆర్డినేటర్ కింద జాయిన్ అవుతాం, ఏదో పని చేయాలి కదా అని చెప్పేసి అనుకుంటున్న ప్రాసెస్ లో నాకు నూకారపు సూర్యప్రకాష్ రావు గారు అదిరింద దయచంద్ర సినిమా అవకాశం ఇచ్చారు. సో మళ్ళీ ఆ రెండో ప్రస్థానం అక్కడ స్టార్ట్ అయింది అనమాట. అక్కడ స్టార్ట్ అయినటువంటి కెరీర్ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల కొనసాగుతూ హ్యాపీగా వెళ్తా ఉంది. మేము అసలు విష్ చేస్తాము, ఇంకా అలాగే కొనసాగాలి అండ్ ఇలాంటి మంచి మంచి మూవీస్ మీరు మాకు అందించాలి, అందులో అసలు డౌట్ లేదు. అండ్ మీ మంచి మంచి టైటిల్స్ మేము వినాలండి. ఇందాకేదో చెప్పారు కదా వెస్ట్ గోదావరి వెటకరానికి, ఇలాంటి మంచి మంచి టైటిల్స్ కూడా పెట్టి మీరు మూవీస్ చేయాలి. తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. Come on, very good acting. Thank you for your cooperation. 5,000. Next time, same acting, 10,000. Boss, my dear boss. Boss, what happened to you, boss? అతను ఆమె ఇంతలో ఈమె చిత్రానికి సంబంధించిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ లోకల్ టాక్సీ. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th-generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టాక్సీ. ఓకే, ఇక ఈ మూవీలో చూసుకుంటే ఇక శ్రీకాంత్ గారు, అతడు గురించి చెప్పండి. అతడు అయిన శ్రీకాంత్ గారు నాకు చాలా చాలా ఇష్టమైన ఆర్టిస్టు, ఇష్టమైన వ్యక్తి. ఫస్ట్ చాలా అంటే ఆయనతో పరిచయమైన ఎవరు కూడా ఆయన విడిచిపెట్టుకోవడానికి ఎవరు సిద్ధపడరు. ఎందుకంటే అంత చాలా మంచి వ్యక్తి, అంత మంచి ఆర్టిస్టు. సహజంగా మనం చెప్తుంటామే క్రికెట్లో ఆల్రౌండర్ అని, కపిల్ దేవ్, యువరాజ్ సింగ్, ఇలా కొంతమంది. అలా ఒక హీరోగా ఆయన ఆల్రౌండర్. ఏ సినిమా అంటే ఏ క్యారెక్టర్ అన్నా సరే చేయగల సమర్థుడు ఆయన. అటు ఖడ్గంలో క్యారెక్టర్ చూశారు మీరు, ఆ తర్వాత ఆపరేషన్ దుర్యోధనలో చూశారు, ఆ తర్వాత యమగోళ మళ్ళీ మొదలైంది ఒక యముడిగా చూశారు, తర్వాత 2 భార్య మధ్య నలిగిపోయేటటువంటి శ్రీకాంత్ ఈ సినిమాలో చూడబోతున్నారు. ఇప్పుడు 100 సినిమాలు పూర్తి చేసినటువంటి ఒక గొప్ప నటుడు ఆయన. అవును.
అంటే పర్టికులర్లీ ఈ సినిమాలో ఆమె ఈమె మధ్యలో అతడుగా ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతం. అంటే అందులో ఆ ఇద్దరి మధ్య నలిగిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటాయి. ఆ నలిగిపోయే ప్రాసెస్లో, తప్పించుకునే ప్రాసెస్లో ఉండేటటువంటి ఆ ఎంటర్టైన్మెంట్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో ప్రతిదాన్ని కూడా ఎక్స్ట్రానరీగా చేశాడు ఆయన. మీకు గుడ్ న్యూస్. ఏమిటిది? మీ అమ్మాయి బ్రతికి రావడమే కాదు, నౌ షీ ఈజ్ ప్రెగ్నెంట్. రియల్లీ? ఏమ్మా? ఆయన్నే అడగండి. ఏమండి వెళ్దామా? ఈవిడెవరు? ఆయన భార్య. మరి ఆవిడెవరు? భర్తకు భార్య. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, క్లియర్ గా చెప్తావా? ఇంతకీ ప్రెగ్నెన్సీ ఎవరికి? నా భార్యకి. మరి నేను పోస్ట్ మార్టం చేసింది ఎవరికి? చనిపోయిన డెడ్ బాడీకి. మరి బ్రతికొచ్చింది ఎవరు? మీరు పోస్ట్ మార్టం చేసిన అమ్మాయి. సగం అర్థమైంది, మిగిలిన సగం అక్కడ క్లియర్ చేసుకొస్తాను. తప్ప ఇక సదా గురించి చెప్పాలంటే ఆమె ఫస్ట్ సినిమా జైమ్తోనే భలే చేసిందిరా, చాలా మంచి ఆర్టిస్ట్ అని ఫస్ట్ సినిమాతోనే మార్కెట్ కొట్టేసిన అమ్మాయి. అవునండి. అక్కడి నుంచి మొన్న అపరిచితుడి వరకు చేసిన అన్ని సినిమాలు కూడా చాలా 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 బాగా చేసింది అమ్మాయి. చాలా మంచి ఆర్టిస్టు, మంచి గ్లామరస్ అమ్మాయి. ఈ మధ్య కొంచెం వెనకబడింది. మళ్ళీ ఈ సినిమా తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లెక్క చాలా బిజీ అవుద్ది ఆమె. ఎందుకంటే అటు పర్ఫార్మెన్స్ సైడు, ఇటు గ్లామర్ సైడ్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్. ఇక మిగిలింది ఆమెనో ఈమెనో నాకైతే తెలియదు, కానీ మీరా జాస్మిన్ గారి గురించి చెప్పండి. ఇంకా మీరా గురించి ఏం చెప్పాలి, అందరికీ తెలిసిందే. నేషనల్ అవార్డు విన్నర్ తను. ఏ క్యారెక్టర్ అన్నా సరే చాలా అవలేలుగా చేసేటటువంటి ఆర్టిస్టు. ఈ సినిమా అయిపోయిన తర్వాత రీ రికార్డింగ్ ముందు శ్రీలేఖ గారు ఈ సినిమా చూసేటప్పుడు రీ రికార్డింగ్ చేయడం కోసం సినిమా అంతా చూసి బయటకు వచ్చి ఫస్ట్ అన్న మాట ఏంటంటే, డెఫినెట్గా ఈ సినిమాలో మీరా జాస్మిన్ గ్యారంటీగా అవార్డు వస్తుంది అని చెప్పింది. అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. పర్టికులర్ సెకండ్ హాఫ్ లో సీమంతం సీన్ ఒక ఎపిసోడ్ ఉంటుంది, దగ్గర 1000 feet. ఆ పర్టికులర్లీ ఎపిసోడ్లో యాడ్ అవని వాళ్ళంటూ ఉండరు. అంటే ఒకే ఒక్క షో చేసాం కాపీ వచ్చిన తర్వాత. శ్రీకాంత్ గారి ఫ్యామిలీ, ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీ, ఇంకా కొంతమంది వచ్చి చూశారు. అందులో ఒక ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ గారి ఫ్రెండ్, ఆయన సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నన్ను పక్క తీసుకెళ్ళి ఆయన భార్య ఇద్దరు వచ్చారనమాట. ఆ పర్టికులర్లీ సీన్లో మా ఆవిడ పక్కన ఉందా, నేను ఏడుస్తుంటే ఎక్కడ నవ్వుతుందని గబగబా కొంచెం పక్కకు వచ్చి కచ్చిప్తో తుడుచుకున్నాను నేను. అంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి చెప్పాడు. అలాగే అందరూ కూడా చెప్పారు. తనకున్నా లేకపోయినా రోజుకో 3 మల్లెపూలు, వారానికో సినిమా, పండుకొక పట్టు చీర తెచ్చిచ్చి నా కళ్ళల్లో ఆనందాన్ని చూసి మురిసిపోవటం తప్ప ఇలా సూటు పుట్టు వేసుకోవడం అతనికి తెలియదండి. నాకు ఆకలేస్తే అమ్మలా అన్నం పెడతాడు, కష్టం వస్తే స్నేహితుళ్ళ ఓదారుస్తాడు. నేను సీమంతం జరుపుకుంటుంటే ఇంకో అమ్మాయితో పండుగ చేసుకోడు. ఇంకా ఈ మూవీకి సంబంధించినంత వరకు రైటర్ నాగేశ్వరరావు గారు చాలా కొత్త అతను అని విన్నాము. సో ఆయన గురించి చెప్పండి. అంటే ఫస్ట్ టైం ఆయన వర్క్ చేస్తున్నారు సీనియర్ మోస్ట్ డైరెక్టర్ తో. సో ఎలా కాంబినేషన్ మీ ఇద్దరిది చక్కగా సెట్ అయింది? యాక్చువల్లీ ఆయన వచ్చి హైకోర్టు అడ్వకేట్ అనమాట అండి, గోల్పాటి నాగేశ్వరరావు గారని. ఈ కథ గురించి చెప్పాలంటే ఇది నిజంగా జరిగిన కథ. ఆయన అడ్వకేట్ కదా, ఆయన దగ్గరికి వచ్చిన ఒక కేసుని ఆయన కథగా రాసుకుంటే అది నాకు చెప్పడం, అది నాకు బాగా నచ్చడం, నేను శ్రీకాంత్ గారికి చెప్పడం, ఇలా ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇందులో మీకు ఆల్మోస్ట్ ఒక 10-15 minutes సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యాంగ్ సినిమాకి, ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ట్విస్ట్ అన్నమాట అండి. ఆ ట్విస్ట్ దగ్గర స్టార్ట్ అయినటువంటి కథ సినిమా లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా నెక్స్ట్ ఏంటి అనే ఒక క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ వెళ్తా ఉంటుంది సినిమా. వండర్ఫుల్ స్క్రీన్ ప్లే. సో ఈ సినిమాకి పెద్ద అసెట్ అది. అంటే ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, ఈ ఫ్యామిలీ డ్రామా అన్నీ ఉంటూనే నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ అనేటటువంటిది ఆడియన్స్ థియేటర్ కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో ఈ కథలో ఉండేటటువంటి పెద్ద హైలైట్ అది. ఇప్పుడు మీరు స్క్రీన్ ప్లే అది అని చెప్తుంటే యాక్చువల్ గా డైరెక్టర్ ఏమనుకుంటున్నారో, కెమెరామెన్ ఏం చేశారో అన్ని కరెక్ట్ గా మళ్ళీ ఎడిట్ చేసేవాళ్ళు ఎడిటర్. సో మరి మీరు అనుకున్నట్టుగా ఎడిటర్ చాలా బాగా చేశారు. అసలు ఎలా చేశారు? వాట్ ఈస్ వాట్? నాకు డీటెయిల్స్ చెప్పండి. మా ఎడిటర్ గౌతమ్ రాజు గారి గురించి అది ఎంత చెప్పినా అది తక్కువ. ఎందుకంటే గిన్నిస్ బుక్ లోకి ఎక్కినటువంటి ఒక ఎడిటర్ ఆయన. ఇప్పుడు 900 సినిమాలకు ఎడిటర్. అంటే ఆయన్ని రీచ్ అవ్వడం, సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో ఎలా రీచ్ కాలేరు ఎవరు,
అలా ఎడిటర్ గా ఆయన రీచ్ అవ్వడం అనేటటువంటిది ఎవరి తరం కాదు. గౌతమ్ రాజు గారు స్టిల్ 900 సినిమాలు చేసినటువంటి ఆ ఎడిటర్ ఈ రోజు కూడా అదే ఫస్ట్ సినిమా అన్న రేంజ్ లో ఆయన కష్టపడుతుంటాడు. అంటే డెడికేషన్ అనేటటువంటి దానికి నిలువెత్తు నిదర్శనం అనమాట ఆయన. సో ఈ సినిమాకే చాలా చాలా సెట్ అయిన. ఆయనతో పాటు మరో వ్యక్తి గురించి చెప్పాలి. ఆయన మా కెమెరామెన్ విజయ్ సి కుమార్ గారు. నాకు చాలా ఇష్టమైన కెమెరామెన్. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను నా సినిమా ఒకటైనా ఆయనతో చేయాలని. అలా ఈ సినిమాకి ఆయన చేయడం జరిగింది. సినిమా ప్రతి ఆర్టిస్టు ప్రతి ఫ్రేమ్ కూడా ఒక అద్దంలో లడ్డులా ఉంటుంది. చాలా వండర్ఫుల్ కెమెరామెన్, వండర్ఫుల్ పర్సన్. అసలు ఆయన ఇప్పుడు ఈ డిస్టెన్స్ లో మాట్లాడుతుంటే కూడా పక్క వాళ్ళకి ఎవరికి వినపడదు. అంత డీసెంట్, అంత సైలెంట్ పర్సన్ అనమాట. అయితే వర్క్ లో కింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా లోకల్ టాక్సీ దగ్గరికి వచ్చినందుకు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ చాలా మంచి మంచి విషయాలు అండ్ మీ టైటిల్స్ గురించి మాకు అండ్ మీ ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ కి వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Pani sa ga sa ni ga ma pa ni sa ga ma ga sa ni pa ma ga ma pa ma